సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,674.74 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మియాపూర్లో 161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే 308 కోట్లతో శేర్లింగంపల్లి ఆర్వీబో నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టారు. 65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం చేశారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని మహిళలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్లే ఢిల్లీని పడావు పెట్టారని విమర్శించారు. ముంబైలో ట్రాఫిక్ జామ్, వర్షం వస్తే రోడ్లపైకి నీళ్లు వస్తాయని తెలిపారు. స్లమ్స్ లో సదుపాయాలు లేక ముంబైలో నివసించే పరిస్థితి లేదని చెప్పారు. తాగే నీళ్ల కోసం కావచ్చు, వేసే చెత్త కోసం కావచ్చు, వేసుకునే రోడ్ల కోసం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మున్సిపల్లో ప్రతి పని క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగాలి అంటే ఏమి చెయ్యాలి అని మేము నిపుణులను అడిగినాం. ఆ నిపుణులందరూ కలిసి ఒక సలహా ఇచ్చింది. ఈ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో క్యూర్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2100 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా విడదీయండి. ముఖ్యంగా సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడిస్తుంది. ఈ రోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్ కూడా అంతే పేరుంది. ఇవాళ మన రాష్ట్రం నుంచి ఎగుమతులు అవుతున్న ఐటీ విలువ 60% ఈ సైబరాబాద్ నే ఉంది. ఈ బస్తీలలో ఉండేటోళ్ళు ఎవరనంటే గోపన్పల్లి తండా నుంచి చిన్న పని ఉంటే ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గుర్తుపడతారో లేదో మనకు తెలియదు. మన సమస్యలు వాళ్ళకి అర్థమైతాయో అర్థం కావో మనకు అర్థం కాదు. అందుకే ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారం ఈనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పక్కన 150 డివిజన్లతోటి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 76 డివిజన్లతోని, సైబరాబాద్ మహానగరపాలిక సంస్థను పెట్టుకున్నాం. 74 డివిజన్లతోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు ఈ రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం, కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గం, షేర్లింగపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని 3 జోన్లుగా విడగొట్టి ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా, ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గా ఈ రోజు మనం ఈ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం. పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసుకున్నాం. ఒకనాడు పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు సఖ్యత లేదు, మున్సిపల్ వాళ్ళకు హెచ్ఎండిఏ వాళ్ళకు సఖ్యత లేదు, అదే విధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఒక పద్ధతి లేదు. అందుకే ఈనాడు పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కమిషనరేట్ ని కంప్లీట్ గా ఒకే విధంగా ఒకే సరిహద్దులతోని ఈ రోజు పరిపాలన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకున్నాం.